Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్ 28th అక్టోబర్కి సంబంధించినటువంటి ఓకే సాటర్డే కదా ఈరోజు, సో వీకెండ్, సో మీరందరూ చిల్గా ఉంటారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద 28th ఓకే అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో నిన్న ఇచ్చినటువంటి ఒకసారి లెట్స్ గో టు ద అసైన్మెంట్ సొల్యూషన్. ఒక్కసారి దీన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. Right, so please focus on this assignment solution. Okay, ఇదే కదమ్మా మనకి నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్. దీన్ని ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఐ అప్రిషియేట్ దోస్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దయచేసి కమెంట్స్ పెట్టండి అమ్మా, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ అండ్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. రైట్, సో కొన్ని ఎగ్జామ్కి పనికొచ్చే కాన్సెప్ట్స్ని మనం తీసుకొని సో వాటిని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా, అల్టిమేట్గా ఎగ్జామ్ కావాల్సింది ఏంటి, అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ను మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా, దాన్ని మీరు అప్లై చేస్తున్నారా లేదా అన్నది ఒక చిన్న అసైన్మెంట్ రూపంలో ఇస్తే మీకు అది రెగ్యులర్గా ఓకే మీకు ఒక రొటీన్ లాగా అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ వరకు వెళ్ళేసరికి రియల్ ఎగ్జామ్కి మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో సో వాటికి మీరు అపేర్ అయ్యేసరికి యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. సో దట్ వాస్ ద రీజన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్. సో ఒకసారి చూద్దాం. ఇన్ అదరెన్స్ ఆఫ్ GOMS నంబర్ 77 issued on August 2nd, Andhra Pradesh Public Service Commission will implementing 4% horizontal reservation. Okay, horizontal reservation అనే పదాన్ని వాడాడు. ఓకే, వర్టికల్ రిజర్వేషన్స్ అని, హారిజాంటల్ రిజర్వేషన్స్ అని రెండు రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. సో వర్టికల్ రిజర్వేషన్స్ అంటే SC అని, OBC అని, లైక్ ST అని. ఓకే, ఇవన్నీ మనకి కాస్ట్ బేసిస్లో ఉండేటువంటి కేటగిరీస్ని మనం వెర్టికల్ అంటాం. హారిజాంటల్ అంటే మళ్ళీ అన్నిట్లో మళ్ళీ విమెన్స్ అని చెప్పి, PhD అని చెప్పేసి, సో ఏవైతే కాస్ట్కి సంబంధం లేని పారామీటర్స్తో వేకెన్సీస్ వాటి కోసం సెపరేట్గా మనం ఓకే రిజర్వ్ చేస్తామో వాటిని ఉద్దేశించి మనం హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. సో ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వెరీ ఫస్ట్ ఇస్ ఎథరెన్స్. ఎప్పుడైనా ఎథర్ అనే పదం ఓకే ఎథర్తో ఎథరెన్స్తో కూడా మనకి ప్రిపోజిషన్ టు అనేది ఫిక్స్డ్ అమ్మ. ఎథరెన్స్ ఆఫ్ అనకూడదు, అంటే దాన్ని ఫాలో అవుతూ. ఎదర్ టు అంటే కంకర్ విత్ అంటాం కదా, కంప్లై విత్, ఓకే అబైడ్ బై. సో ఎదర్ టు జనరల్గా ఎదరెన్స్ అనేది నౌన్ ఫామ్ కదా. సో ఎదర్ అనేది వర్బ్, ఎదరెన్స్ అనేది నౌన్ ఫామ్. సో ఎదరెన్స్తో మనకి ప్రిపోజిషన్ ఎప్పుడైనా వాడాలంటే ఖచ్చితంగా టు అనే ప్రిపోజిషన్ మనం వాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఫర్ ఎదరెన్స్. సో ఇన్ ఎదరెన్స్ టు సంథింగ్ మీన్స్ దాన్ని మీరు ఫాలో అవుతున్నట్టుగా, కంప్లై అవుతున్నట్టుగా, దాన్ని ఓకే దాంతో పాటుగా సరిపోయిన విధంగా అని చెప్పడానికి మనం ఎథరెన్స్ టు అని అంటాం. సో నెంబర్ 77 ఇష్యూడ్ ఆన్ ఆగస్ట్ సరిపోయింది కదా. సో పర్టికులర్ డేట్ ఆన్ అంటాం, కరెక్టే, ప్రిపోజిషన్ కరెక్టే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో APPSC కదా, సో ఇక్కడ ఆర్టికల్ ద మిస్ అయింది, ద APPSC అనాలి. ఓకే, సో ఎప్పుడైనా మనకు బాడీస్ గురించి మాట్లాడేటప్పుడు యూనిక్ బాడీస్ విత్ అబ్రివేషన్స్ ఉన్నప్పుడు వి యూజువలీ యూస్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ద, దాన్ని వాడాలి. అక్కడ ఒమిట్ చేశారు, దాన్ని మనం ఇంక్లూడ్ చేసాం. రైట్, నెక్స్ట్ విల్ ఇంప్లిమెంటింగ్ ఏంటమ్మా. ఓకే, విల్ బీ అనేది రావాలి స్ట్రక్చర్ పరంగా, లేదంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా ఉండాలి, లేదంటే సింపుల్ ఫ్యూచర్ విల్ ఇంప్లిమెంట్ అయినా ఉండాలి కదా. సో ఇక్కడ విల్ ఇంప్లిమెంట్ అని చేస్తే సరిపోతుంది. సో విల్ ప్లస్ V1 దట్ ఈజ్ యువర్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, సో ఈ మూడు ఎర్రర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది చూసారా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇది ఒక కాంపౌండ్ నౌను. రైట్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అది మొత్తానికి ఒక నౌన్ కింద కన్సిడర్ చేయాలి. ఎలా అయితే మనం టెక్స్ట్ బుక్, టూత్ పేస్ట్ అంటామా, సో అవన్నీ ఏంటమ్మా కాంపౌండ్ నౌన్స్. టెక్స్ట్ బుక్, ఓకే టూత్ పేస్ట్, సో వీటిని మనం కాంపౌండ్ నౌన్స్ అంటాం. సో ఈ రెండు కలిపి మనం నౌన్గా తీసుకుంటాం. కాంపౌండ్ టూ వర్డ్స్ని మనం నౌన్గా తీసుకుంటాం. అలానే ఇది కూడా గవర్నమెంటల్ అని అనకూడదు, మళ్ళీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే చదువుతాం. సో అది కూడా రీడింగ్ వల్ల సార్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్ అంటే, మీరు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే చదువుంటారు, సడన్గా మీరు గవర్నమెంటల్ అని చదివినప్పుడు మీకు తప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అలా చదివి ఉంటారు కాబట్టి ఓహో ఇది కాంపౌండ్ అనే విషయం మీకు చదవడం వల్ల, రీడింగ్ వల్ల మీకు అది డెవలప్ అవుతుంది, అర్థమవుతుంది. రైట్, నేను ఏదో ఒకసారి వచ్చి చెప్పేస్తే ఓకే ఇక్కడ గవర్నమెంట్ వాడాలి, ఇక్కడ గవర్నమెంటల్ వాడకూడదు అనే విషయం మీకు అర్థం కాదు. సో ఇది ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే దాన్ని ఏమంటాం, ఈ కాంపౌండ్ అన్నది వాడుతుంటాం. విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. బెంచ్ మార్క్ అంటే 40% మినిమం డిజబిలిటీ ఉంటేనే, అయితే అందులో పర్సంటేజెస్ ఉంటాయి.
ఎంతవరకు వైకల్యం ఉంది. సో వైకల్యం అనేది 40% ఉంటే దాన్ని మనం బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కిందకి చేరుస్తారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ, రైట్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ యూ నీడ్ టు మేక్ ఇన్ ద అసైన్మెంట్ సొల్యూషన్. నౌ వీ విల్ టాక్ అబౌట్, రైట్, revision vocabulary. So let's go with revision vocabulary ఏమో, రైట్. నేను ఎడిటోరియల్ ఎవరైతే చదివారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. సో ఎడిటోరియల్ చదవని వాళ్ళు, చూడని వాళ్ళు దయచేసి నిన్నటి ఎడిటోరియల్ని ఒకసారి బాగా, ఓకే, జస్ట్ గో త్రూ ద ఎడిటోరియల్ వన్స్. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసుకోండి. ఒకవేళ చూడడం మిస్ అయినట్లయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసి వీటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ విల్ డెఫినెట్లీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. అలానే వర్డ్స్ మీరు ఎక్కడెక్కడ, ఓకే, రిపీటెడ్ వర్డ్స్ని ఎలానో మీరు గుర్తిస్తారు. తెలియని వర్డ్స్ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నోట్స్లో ఒక దగ్గర రాసుకోండి, రైట్. సో ట్రై చేయండి మీ ఓన్గా. టర్మాయిల్ అనే పదాన్ని వాడడం. టర్మాయిల్ ఈజ్ అ నెగటివ్, ఇట్స్ అ వర్డ్, ఇట్స్ అ నౌన్ బేసికలీ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. ఒక సంక్షోభం, ఓకే, ఒక రకమైనటువంటి ఏమంటాం, సమతుల్యత లోపించడం. సో దెర్ ఈజ్ నో బ్యాలెన్స్, కంప్లీట్లీ క్యావోస్ అంటాం కదా, టర్మాయిల్, ఓకే. సో ఆ డిజాస్టర్ అన్నట్టుగా. సో దెర్ ఈజ్ కంప్లీట్లీ నాయిస్, సో దెర్ ఈజ్ నో ఆర్డర్. దాన్నే మనం టర్మాయిల్ అనే పదంతో సూచిస్తాం. సో దగ్గరగా ఉన్న వర్డ్ ఏదమ్మా, నెగటివ్ నౌన్, కమోషన్. ఓకే, కమోషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ మీన్స్ కంప్లీట్లీ కమ్ మోషన్. అంటే ఎక్కువ మంది ఒకేసారి మూవ్ అయితే ఏమవుతుంది, కమ్ మోషన్. కో అంటే టుగెదర్, మోషన్ అంటే కదలడం. సో ఒకేసారి ఎక్కువ మంది కదిలితే ఏమవుతుంది, అంతా చిందరవందర, గందరగోళం. సో గందరగోళ పరిస్థితిని ఉద్దేశించి మనం కమోషన్ అనే పదంలో కూడా చెప్పచ్చు. సో ఈ రెండు కూడా సినోనిమ్స్ అవుతాయి. ఓకే, డిజార్డర్ అనొచ్చు, టర్బ్యులెన్స్ అనొచ్చు, టమల్ట్ అనొచ్చు, టమల్ట్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి, డిజార్డర్, రైట్. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్, రైట్. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి సో దట్ మీరు రికలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎబ్. ఓకే, ఎబ్ని కూడా నౌన్గా వాడతాం. ఎబ్ అంటే అనుకూలంగా ఉండడమా, మనకి వ్యతిరేకంగా ఉండడం అమ్మా. ఓకే, ఎబ్ అండ్ ఫ్లో అంటారు. ఎబ్ అంటే మనకి, రైట్, ఇట్ ఈస్, అది మెల్లమెల్లగా తగ్గుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఎబ్బింగ్ అన్నట్టుగా మనకి నిన్న ఎబ్బింగ్ అనే పదం రావడం జరిగింది ఎడిటోరియల్ చదువుకున్న సందర్భంలో. సో సంథింగ్ ఈజ్ ఎబ్బింగ్ అని అంటే అర్థం ఏంటి, మెల్లగా సన్నగిల్లుతోంది, మెల్లగా, ఓకే, దాని యొక్క ఇంటెన్సిటీ అనేది కోల్పోతుంది అనే మీనింగ్లో ఎబ్బింగ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఓకే, లూజింగ్ ఇట్స్ మొమెంటమ్ అంటాం కదా. సో లూజింగ్ ఇట్స్ మొమెంటమ్ అనే వర్డ్కి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి ఒకసారి, ఏ డ్విండిల్ మనం చూసారా, డ్విండిల్. డ్విండిల్ అంటే ఏంటమ్మా, అక్కడ వీకెన్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వీకెన్, దాన్నే మనం రిసీడ్ అని కానీ, ఓకే, వేన్ అని కానీ చెప్పచ్చు. రిసీడ్ ఆర్ వేన్, లూజ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఆర్ మొమెంటమ్, దట్ ఈస్ డ్విండిల్, ఆప్షన్ ఏ, రైట్. దట్ ఈస్ యువర్ డ్విండిల్. ఎబ్. ఫోర్ట్ నైట్, ఇది అందరికీ తెలిసిందే. ఫోర్ట్ నైట్ మనం ఏమనుకున్నాం, 14 days పీరియడ్ని ఉద్దేశించి, ఓకే, 2 weeksని ఉద్దేశించి మనం వీ కాల్ ఇట్ అస్ అ ఫోర్ట్ నైట్. సో బై వీక్లీ అని చెప్పచ్చా, రెండు వారాలకి ఒకసారి. బై వీక్లీ మ్యాగజైన్ అంటారు, బై వీక్లీ కాపీ అంటారు, ఓకే, బై వీక్లీ ఇష్యూ అంటారు. అంటే ప్రతి 2 వారాలకు ఒకసారి దాన్ని లాంచ్ లాంచ్ చేయడం అంటే రిలీజ్ చేస్తుంటారని అర్థం, రైట్. సో దట్ ఈస్ యువర్ బై వీక్లీ, ఫోర్ట్ నైట్, 14 days పీరియడ్, 2 weeks. నెక్స్ట్ బాల్స్టర్. బాల్స్టర్ అన్నది మనకి సపోర్ట్ ఇచ్చే విధంగా, ఓకే, స్ట్రెంగ్థెన్ అనే మీనింగ్ వస్తుంది. బాల్స్టర్ అంటే ఏంటమ్మా, సో బాల్స్టర్, ఇట్స్ ఎ పాజిటివ్ వర్బ్ విచ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్ వెన్ యూ వాంట్ టు యూజ్ సంథింగ్ స్ట్రెంగ్థెన్. ఓకే, బలోపేతం చేయటం అనే మీనింగ్లో. సో బలోపేతం చేయడం అనే మీనింగ్లో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ చూడండి ఒకసారి. బయోయింట్ అంటున్నాడు, రీఇన్ఫోర్స్, ఇంపెడింగ్. ఓకే, సో ఇక్కడ రీఇన్ఫోర్స్ అంటే ఏంటి, స్ట్రెంగ్థెన్. 45 అని కూడా చెప్పచ్చు, 45 అన్నా స్ట్రెంగ్థెన్ అన్నా, సో ఇట్ మీన్ ద సేమ్, స్ట్రెంగ్థెన్, బలోపేతం చేయటం. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమినెంట్. సంథింగ్ ఈజ్ ఇమినెంట్ మీన్స్ సంథింగ్ యూ కెనాట్ స్టాప్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇమినెంట్ డేంజర్ అంటారు, అంటే రాబోయేది, జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయేది అని చెప్పేటప్పుడు మనం వాడతాం కదా. ఓకే, అప్రోచింగ్ ఆర్ కమింగ్ అని చెప్పచ్చు. అప్రోచింగ్, రైట్. కమింగ్ ఆర్ నియర్, దట్ ఈజ్ యువర్ ఇంపెండింగ్, అది
ఇంపెన్ అమ్మ, ఇంపెండింగ్. ఓకే, నియర్ అప్రోచింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఇంపెండింగ్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ sanguine. Sanguine is used in a positive context. Sanguine. Noun? Sanguine? Okay, sanguine is noun. Sanguine అంటే ఇక్కడ ఏంటమ్మా వస్తుంది? సో we use it in a context. ఒక నిమిషం. Sanguine అంటే పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. సో sanguine అంటే ఏంటి? సో వెన్ యూ ఆర్ ఆప్టమిస్టిక్ అబౌట్ సంథింగ్, మీరు దాని పట్ల చాలా పాజిటివ్ అవుట్లుక్తో ఉన్నారు. ఆశావాహ దృక్పథం అంటాం కదా. సో నిరాశవాదం, ఆశావాదం. ఆశావాద దృక్పథాన్ని ఉద్దేశించి మనం శాంగ్విన్ అనే పదంతో వి యూజువలీ మెన్షన్ ఇట్. సో శాంగ్విన్ చూడండి, ఇక్కడ బయాంట్ అనే పదం వాడాడు, విచ్ మీన్స్ కాన్ఫిడెంట్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as ఆప్టమిస్టిక్. ఆప్టిమిజం, ఆప్టమిస్టిక్, దట్ ఈస్ యువర్ sanguine. ఓకే, సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇంపెండింగ్ కదా, ఇమినెంట్ అంటే ఎఫ్ ఇది, రైట్. బోల్స్టర్ అంటే రీఇన్ఫోర్స్, స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది. ఫోర్ట్ నైట్ బై వీక్లీ కదా, ఎస్. ఎబ్ అంటే మెల్లగా దాని శక్తిని కోల్పోవడం, వీకెన్ అయిపోవడం. వేన్ అనే పదంతో కూడా మనం సూచించవచ్చు. డ్విండిల్, వేన్, డిమినిష్. ఓకే, టర్మాయిల్ అంటే కమోషన్, ఇంకా మీకు తెలిసిందే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్. సో ఈ సినానిమ్స్, యాంటనిమ్స్ అనేవి మీకు సినానిమ్స్ బాగా వచ్చేస్తే ఇంకా యాంటనిమ్స్ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, రైట్. సో సినానిమ్స్ మీరు ఎన్ని నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు యాంటనిమ్స్ కూడా నేర్చేసుకుంటున్నట్టే. సో ఈ వర్డ్స్ అన్నీ నేర్చుకుంటే మీకు ఏంటంటే ఏ కాంటెక్స్ట్లో ఏది కరెక్ట్గా వాడాలన్నది మనకి ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసుకోవడానికి, మనకు పదాలు ఎక్కువ నేర్చుకున్నాం అనుకోండి, మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎలిమినేషన్ మీకు బాగా రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ ద వర్డ్స్. సిమిలర్ మీనింగ్లో ఉండే వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, దట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు ఎలిమినేట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చాడంటే మిస్టరీ ట్రయల్ అన్నాడు. మిస్టరీ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై ట్రయల్ ఫస్ట్? సో ట్రయల్ అంటే విచారణ అనే మీనింగ్ వస్తుంది. విచారణని ఉద్దేశించి మనం ట్రయల్ అంటాం. అదే TRAIL ట్రయల్ అని ఉంటుంది. సో ఇదేంటి? వెనకపడటం. వెనకబాటుని మనం ట్రయల్ అంటాం. అంటే అదేంటి సార్ అంటే, మీరు జనరల్గా ఎప్పుడైనా టెస్ట్ మ్యాచ్ చూసేటప్పుడు లీడ్స్, ట్రైల్స్ అనే పదాలు మనకి కనిపిస్తుంటాయి. సో ట్రైల్ అనేది మనకి వర్బ్గా వాడటం జరుగుతుంది. సో విచ్ మీన్స్ మనం అన్ని పరుగులతో వెనకబడి ఉన్నాం అని చెప్పడానికి ఇండియా లీడ్స్ బై 52 రన్స్ అంటే ముందంజలో ఉంది. లీడ్స్ అంటే వెనకంజ అని చెప్పడానికి మనం ట్రైల్ అనే పదాన్ని వాడతాం. ఇండియా ట్రైల్స్ బై 108 రన్స్ అంటే ఏంటి? 108 పరుగులు వెనకంజలో ఉంది అని అర్థం. సో ట్రైల్ అంటే అది. ఈ ట్రైల్ ఏంటి? ఇది నౌను, అది వెర్బ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ నౌన్ విచ్ మీన్స్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. ప్రోబ్ అనే పదంతో కూడా మనం సూచిస్తుంటాం. ప్రోబ్ ఆర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ప్రోబ్కి కూడా మనకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ప్రోబ్ అంటే ఒక వైర్ అనే మీనింగ్లో కూడా మనం వాడతాం. సో ఎస్పెషలీ ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏవైతే వైర్స్ ఉంటాయో, ఓకే, CRT, CRO, ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దే కుడ్ ఈజీలీ కనెక్ట్ టు దట్. సో CRO, CRT సో మనం కనెక్ట్ చేస్తాం కదా ప్రోబ్ని యూజ్ చేసి. సో ప్రోబ్ అనేది ఒక వైర్ లాంటిది. అలానే ఇన్వెస్టిగేషన్ ఉద్దేశించి కూడా మనం ప్రోబ్ అని మనం టెక్నికల్గా చెప్తుంటాం, రైట్. సో మిస్టరీ అంటున్నాడు. మిస్టరీ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్, దట్ ఈస్ కాల్డ్ మిస్టరీ. మిస్టీరియస్, దట్ ఈస్ యువర్ adjective. Mystery is your noun. ఓకే, అంటే అంత ఈజీగా లేదు. సో సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఓకే, దాని వెనకాతలు ఏదో ఉంది, బట్ యు ఆర్ నాట్ అనేబుల్ టు సీ దట్. సో ఒక విచారణ జరిపితే కానీ దాంట్లో ఉండే నిజాలు బయటికి రాకపోవడం, సంథింగ్ ఈస్ మిస్టీరియస్ అంటాం. ఓకే, ఈ మిస్టరీ నవల్స్ ఉంటాయి కదా, డిటెక్టివ్స్ ఎక్కువగా. డిటెక్టివ్స్ పని ఏంటి? ఈ మిస్టరీస్ని ఛేదించడమే వాళ్ళ పని, రైట్. సో అక్కడ ఏదో పొరపాటు జరిగింది కానీ తెలియట్లేదు. సో దాన్ని ఛేదించడమే డిటెక్టివ్స్ పని కదా. సో దట్ ఈస్ యువర్ మిస్టరీ అనమాట. అయితే ఈ విచారణ, ఈ మిస్టరీ దేనికి సంబంధించింది అంటే ఇండియా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇండియా మస్ట్ లెవరేజ్ టైస్ అంటున్నాడు విత్ ఖతార్ టు ఫ్రీ ఇట్స్ సిటిజన్స్ ఫేసింగ్ డెత్ పెనాల్టీ. అంటే
ఖతార్తో మనకు ఉన్నటువంటి సంబంధాలని మనం బాగా ఉపయోగించుకోగలగాలి. లెవరేజ్ అంటే మీనింగ్ ఏంటి? టు యూజ్ టు యువర్ మ్యాక్సిమం అడ్వాంటేజ్. సో మీ అడ్వాంటేజ్ కోసం మీరు దేన్నైనా బాగా ఉపయోగించుకోగలగడాన్ని మనం లెవరేజ్ అనే వర్బ్తో మనం వాడతాం. సో లెవరేజ్ అనేది బేసిక్గా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. సో మస్ట్ తర్వాత మనకి ఎప్పుడు కూడా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడతాం. అండ్ లెవరేజ్ అనేది పాజిటివ్ కాంటెక్స్ట్, అంటే మీరు దాన్ని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోగలగడం మీ అడ్వాంటేజ్కి అని చెప్పడానికి మనం లెవరేజ్ అనే పదాన్ని వాడతాం. సో మనకున్నటువంటి సంబంధాలు ఎవరితో అమ్మా? ఖతార్తో. ఎందుకు లెవరేజ్ చేసుకోవాలి టైస్ని, సంబంధాలని అంటే టు ఫ్రీ ఇట్స్ సిటిజన్స్. ఇట్స్ అంటే ఎవరిది? ఇండియాస్. ఓకే, మన పౌరులు అక్కడ ఆల్రెడీ డెత్ పెనాల్టీని ఎదుర్కొన్నారు. సో వారిని కాపాడుకోవడం కోసం మనం వారితో సంబంధాలను మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఆప్టిమమ్గా మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఖతార్కి ఇండియాకి మధ్య ఓకే మన ఇండియన్స్, మన సిటిజన్స్ వారికి డెత్ పెనాల్టీ అనేది వేసినట్టుగా మనకు అర్థమవుతుంది విత్ దిస్ సబ్ హెడ్డింగ్. సో దాని లోతుల్లోకి వెళ్దాం ఒకసారి. విల్ ట్రై టు గెట్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఒకసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేయండి అమ్మా. సో ఒకసారి చదివిన తర్వాత డిస్కస్ చేసుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో డైరెక్ట్గా చదవడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను ఎంకరేజ్ చేయను. సో ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఆర్టికల్ వన్స్ అండ్ దెన్ వీ విల్ మేక్ అ డిస్కషన్. ఓకే, రైట్, క్లియర్? Shall we start the discussion? Okay, the death sentence handed down by a Qatari court on Thursday to 8 Indians reportedly accused of espionage is indeed deeply shocking, as the Ministry of External Affairs described in a statement, and the situation is now a major test of the Narendra Modi government's diplomatic skills. చూసారా? సో డెత్ సెంటెన్స్, ఓకే, మరణ శిక్షను విధించడం జరిగింది. అయితే ఎవరు విధించారు? ఖతారీ కోర్ట్, ఖతార్లో ఉండేటువంటి కోర్టు. ఓకే, గురువారం థర్స్డే ఎవరికమ్మా విధించింది మరణశిక్ష? 8 మంది భారతీయుల్ని. ఓకే, రిపోర్టెడ్లీ అంటే అక్కడ అర్థం ఏంటి? సో మనకి నిజమేంటో తెలియదు. రిపోర్టెడ్లీ అంటే మీనింగ్ ఏంటి? నిజాలు మనకు తెలియదు, కానీ మనకి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియవస్తుంది ఏంటంటే అక్యూజ్డ్ ఆఫ్ ఎస్పైనేజ్. సో వారికి ఎందుకు మరణశిక్షణ విధించారంటే వాట్ వర్ ద చార్జ్? ద చార్జ్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ఎస్పయోనేజ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇది మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో చాలాసార్లు అన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. స్పై అంటే ఏంటమ్మా? గూఢచర్యం అంటాం కదా. సో ఎస్పయోనేజ్ అంటే, స్పై అంటే గూఢచారి, ఎస్పయోనేజ్ అంటే గూఢచర్యం. సో గూఢచర్యం అన్నది ఒక శిక్షార్హమైనటువంటి నేరం. సో ఆ నేరానికి పాల్పడినట్లుగా వారి మీద ఉన్నటువంటి ఛార్జెస్తో 8 మంది ఇండియన్స్, భారతీయుల్ని ఓకే ఖతారీ కోర్ట్ అనేది మరణశిక్ష విధించడం జరిగింది గురువారం. ఇండీడ్ డీప్లీ షాకింగ్ అన్నాడు. ఓకే, సో డీప్లీ షాకింగ్ అనే పదాన్ని అక్కడ వాడటం జరిగింది. సో చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది అనే మీనింగ్లో మనకి డీప్లీ షాకింగ్ని వాడతాం. యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ తను చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్లో ఇలా చెప్పడం జరిగింది, మేము చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము అన్నట్టుగా. అండ్ ద సిచ్యువేషన్ ఈజ్ నౌ ఏ మేజర్ టెస్ట్ ఆఫ్ ద నరేంద్ర మోదీ గవర్నమెంట్స్ డిప్లొమాటిక్ స్కిల్. మనకు ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఓకే స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. ఇది ఒక పెద్ద పరీక్ష. మేజర్ టెస్ట్ అంటే అక్కడ మనం ఆ స్కిల్స్ని మనం ఎంత బాగా ఎగ్జిబిట్ చేసి దీన్ని ట్యాకిల్ చేస్తామన్న దానికి ఒక పెద్ద పరీక్షలాగా మారబోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, ద ట్రయల్ అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, విచారణ. ద తర్వాత వచ్చిందంటే అది నౌన్గా వాడబడింది. సో ఆ విచారణ అన్నది ష్రౌడెడ్ ఇన్ సెక్రసీ. ష్రౌడెడ్ అంటే కప్పబడింది అనే మీనింగ్ వస్తుంది. సో ర్యాప్డ్, కవర్డ్ అనే మీనింగ్లో మనం ష్రౌడెడ్ అనే వర్బ్ని వాడతాం, విచ్ మీన్స్ కవర్డ్ ఆర్ ఓకే కప్పబడింది. సీక్రసీ అంటే ఎక్కడ కూడా బయటపడనివ్వకుండా విచారణ అన్నది చాలా సీక్రెట్గా ఓకే ఎవరికి తెలియనివ్వకుండా ఓకే కవర్ చేస్తూ దాన్ని నడిపారు ఆ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. విత్ స్కాంట్ ఇన్ఫర్మేషన్, ఓకే స్కాంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద చార్జెస్ అండ్ ఎవిడెన్స్ అగెయిన్స్ట్ ద ఫార్మర్ ఇండియన్ నేవీ సర్వీస్మెన్ అరెస్టెడ్ ఇన్ ఆగస్ట్ 2022. స్కాంట్ అంటే అర్థం ఏంటమ్మా? వెరీ లిటిల్ అనే మీనింగ్ వస్తుంది. స్కాంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నాట్ అబండెంట్. స్కాంట్కి ఆపోజిట్ ఏంటి? అబండెంట్. అబండెంట్ అంటే లాట్ ఆఫ్, స్కాంట్ అంటే వెరీ లిటిల్. సో ఏమాత్రం కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేదు, వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ మీద వారిని
ఎటువంటి ఛార్జెస్ మీద వాళ్ళని అరెస్ట్ చేశారు, అలానే వారికి విచారణ చేస్తున్నప్పుడు వారికి లభించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అన్న దాని మీద ఎటువంటి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లిటిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉన్నట్టుగా తెలిసి వస్తుంది. అయితే అది ఎవరి మీదమ్మా? అగెయిన్స్ ద ఫార్మర్ ఇండియన్ నేవీ సర్వీస్ మెన్. ఫార్మర్ మాజీ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సర్వీస్ మెన్. వీరి మీద ఎటువంటి ఎవిడెన్స్ని కానీ ఛార్జెస్ని కానీ వాళ్ళు రివీల్ చేయలేదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా. సో కాకపోతే వాళ్ళని ఆగస్టు 2022లో అరెస్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా మనకి తెలిసి వస్తుంది. సో డిస్పైట్ ప్లీస్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఇండియన్ డిప్లొమాట్స్ ఇన్ డోహా, ఖతార్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ హ్యాస్ నాట్ డైవర్జ్డ్ డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. డైవర్జ్డ్ అంటే చాలా మంచి పదం ఇది. నాట్ రివీల్. డైవర్జ్ అంటే ఏంటి? సో డైవర్జ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ వర్బ్ విచ్ మీన్స్ రివీల్ అనే మీనింగ్ వస్తుంది. బయట పెట్టడం అంటాం కదా, దట్ ఈస్. సో ఖతార్ ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. సో అరెస్ట్ చేయబడిన వాళ్ళు ఎవరికైతే డెత్ సెంటెన్సెస్ అయితే పడ్డాయో వారి ఫ్యామిలీస్ రిక్వెస్ట్ చేశాయి. డిస్పైట్ ప్లీజ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే భారత దౌత్యవేత్తలు, ఖతార్లో ఉండేటువంటి దోహాలో ఉండేటువంటి దౌత్యవేత్తలు కూడా రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఖతార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎటువంటి డీటెయిల్స్ని కూడా ఇన్ఫర్మేషన్ని కూడా బయట పెట్టలేదు ఆ కేసుకి సంబంధించింది. ఈవెన్ ద జడ్జ్మెంట్ హ్యాస్ యెట్ టు బి షేర్డ్ విత్ న్యూఢిల్లీ. అఫీషియల్గా సెంటర్తో షేర్ చేయలేదు. అఫీషియల్గా ఏమీ చెప్పలేదు. వారి నుంచి గవర్నమెంట్కి ఎటువంటి కరెస్పాండెన్స్ లేదు. లీక్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ద మెన్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ షేరింగ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ pertaining to the stealth submarine program they worked on with a third country, a charge their families have denied. అయితే మనకి ఎలాగో అఫీషియల్గా రాలేదు జడ్జ్మెంట్. కాకపోతే రిపోర్ట్స్ ఏవైతే నివేదికలు ఏవైతే లీక్ అయ్యాయో సో అదేం సజెస్ట్ చేస్తుందంట, ద మెన్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్. అయితే ఎవరి మీద అయితే ఈ పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందో సో వారిని ఎందుకు పనిష్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్? దే హ్యావ్ బీన్ అక్యూజ్డ్. సో వారి మీద పడినటువంటి ఆరోపణ ఏంటి? అక్యూజ్డ్ అనే పదంతో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్ అమ్మ. ఇందాక కూడా మనకి అక్యూజ్డ్ ఆఫ్ అని వచ్చింది, అబ్జర్వ్ చేశారా? సో అక్యూజ్డ్ అనే వర్బ్తో మనకి ఆఫ్ అనే ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఆఫ్ బదులు ఫర్ పెట్టడం కానీ సో సంథింగ్ ఎర్రర్గా మనకి ఇస్తుంటాడు, లేదంటే ఇంప్రూవ్మెంట్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో అక్యూజ్డ్ ఆఫ్ షేరింగ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో చాలా గోప్యమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు ఎవరికి షేర్ చేశారు, అది కూడా దేనికి సంబంధించింది? పర్టైనింగ్ టు అన్నాడు. పర్టైనింగ్ టు అంటే రిలేటెడ్ టు అని అర్థం. దేనికి సంబంధించింది? స్టెల్త్ సబ్మెరైన్ ప్రోగ్రామ్. స్టెల్త్ అంటే సీక్రెట్. స్టెల్త్ అంటే అర్థం ఏంటమ్మా? సీక్రెట్ అని అర్థం. క్లాండెస్టైన్ అనే పదాన్ని కూడా మనం వాడతాం. క్లాండెస్టైన్ అన్నా స్టెల్త్ అన్నా విచ్ మీన్స్ సీక్రెట్. ఒక సబ్మెరైన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సబ్మెరైన్ అంటే ఏంటి? సో సముద్రం లోపల ప్రయాణించేటువంటి ఒక ఓడ. సో దాన్ని మనం సబ్మెరైన్ అంటాం. సో ఆ ప్రోగ్రాంలో వీళ్ళైతే పనిచేశారో సో దానికి సంబంధించినటువంటి కొంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఒక మూడవ దేశంతో షేర్ చేశారు అన్నట్లుగా వారి మీద ఆరోపణ ఉంది. కాకపోతే ఆ ఆరోపణని వాళ్ళ ఫ్యామిలీస్ని ఒప్పుకోలేదు, వారి కుటుంబాలు అంగీకరించలేదు. హ్యావ్ డినైడ్ అంటే ఏంటి? లేదు, వాళ్ళు ఎక్కడ కూడా అట్లా రివీల్ చేయలేదు అన్నట్టుగా వాళ్ళు దాన్ని కంప్లీట్గా డినై చేశారు. ఎవరు? వాళ్ళ ఫ్యామిలీస్. Visits by Indian officials to Qatar to plead for leniency and transparency have been of no avail. అయితే ఇండియన్ అఫీషియల్స్ ఖతార్కి వెళ్ళడం జరిగింది. దేనికోసం? టు ప్లీడ్ అంటే మళ్ళీ టు రిక్వెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. సో దేనికోసం రిక్వెస్ట్ చేయడానికి? కొంచెం మీరు లీనియంట్గా వ్యవహరించండి అంటే అంత స్ట్రిక్ట్గా కాదు. లీనియంట్ అంటే ఏంటి? స్ట్రిక్ట్ అనే పదానికి ఆపోజిటే లీనియంట్. సో మీరు మరీ అంత ఓవర్గా స్ట్రిక్ట్గా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. కొంత వారికి లీనియన్సీ అయితే మీరు ఇవ్వాలి. లీనియంట్ యాడ్జెక్టివ్, లీనియన్సీ నౌన్. సో అలానే ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెన్సీగా లేదు. సో దాన్ని కొంచెం మీరు ట్రాన్స్పరెంట్గా చేయండి. పారదర్శకత లోపిస్తుంది, మాకందరికీ విషయాలు ఏమీ తెలియట్లేదు అనే విషయాలపైన అఫీషియల్స్ ఖతార్కి వెళ్ళడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే హ్యావ్ బీన్ ఆఫ్ నో అవైల్ అంటే నో యూస్, ప్రయోజనం ఏమీ కలగలేదు అని అర్థం. సో వారు వెళ్ళినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాకారం కాలేదు. సో దానివల్ల ప్రయోజనం ఏమీ రాలేదు అని అర్థం. వైల్ దిస్ కేస్ హ్యాస్ సమ్ ప్యారలల్స్ టు ద కేస్ ఆఫ్ ఫార్మర్ నేవల్ కమాండర్ జాదవ్ హూ ఈజ్ ఆన్ డెత్ రో టు ఇన్ పాకిస్తాన్.
ద డిఫరెన్స్ ఈజ్ దట్ ఇండియాస్ టైస్ విత్ ఖతార్ హ్యావ్ బీన్ రిలేటివ్లీ బెటర్. అయితే ఇది కొంత దేనిలా పోలి ఉందంట, సమ్ ప్యారలల్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, పోలి ఉండటం. సో దిస్ కేస్ హ్యాస్ సమ్ ప్యారలల్స్ అన్నాడు, అంటే సో దానిలానే ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు ద కేస్ ఆఫ్ ఫార్మర్ నేవల్ కమాండర్. సో జాదవ్ గారు మాజీ నేవల్ కమాండర్ ఆయన. సో ఆయన ఇప్పుడు డెత్ రోలో ఉన్నాడు. ఓకే, హీఈస్ ఆన్ డెత్ రో టు ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఒక డెత్ కాంట్రవర్సీలో ఆయన ఇరుక్కున్నారు. ఓకే, అంటే ఆయన కూడా శిక్ష విధించినట్టున్నారు. సో ఆ నేపథ్యంలో మనకి ఇది చెప్తున్నాడు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంట, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాస్ టైస్ విత్ ఖతార్ హ్యావ్ బీన్ రిలేటివ్లీ బెటర్. సో పాకిస్తాన్తో పోల్చుకుంటే మనకి ఖతార్తో మంచి సంబంధాలు ఉన్నాయి, అదొకటే డిఫరెన్స్ అన్నట్టుగా చెప్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్, ఇండియా సోర్సెస్ 40% ఆఫ్ ఇట్స్ ఎల్ఎన్జీ నీడ్స్ ఫ్రమ్ ఖతార్. అయితే కొన్ని డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్, స్ట్రాటజిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ని మినహాయిస్తే ఇండియా 40% ఆఫ్ ఇట్స్ ఎల్ఎన్జీ నీడ్స్ ఫ్రమ్ ఖతార్. ఓకే, ఎల్ఎన్జీ అంటే అక్కడ మీనింగ్ అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా, దాన్నే మనం ఎల్ఎన్జీ అంటాం. సో ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని మనం 40% వరకు ఖతార్ నుంచే మనం అప్టైన్ చేస్తున్నాం. ఇండియా ఈజ్ ఆల్సో ఖతార్స్ థర్డ్ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్స్, పర్టికులర్లీ రా మెటీరియల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్. అలానే ఖతార్కి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అంటే ఇండియా మీద డిపెండ్ అవుతుంది ఖతార్ అని అర్థం. సో మనం ఎట్లా అయితే ఎల్ఎన్జీ మీద ఖతార్ మీద డిపెండ్ అవుతున్నామో, అలానే ఇంపోర్ట్స్ పరంగా ఖతార్కు ఉన్నటువంటి ఇంపోర్ట్స్లో ఇండియా ఈజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్. అంటే మనం ఎక్కువగా మన మీద ఆధారపడి కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాయి. అయితే ఏంటా ఇంపోర్ట్స్ అమ్మా, రా మెటీరియల్స్, ముడి సరుకులు అంటాం కదా. సో ముడి సరుకులు, కన్స్ట్రక్షన్ కోసం అవసరమైనటువంటి ముడి సరుకులు, అదేవిధంగా ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే అవసరమో సో వాటిని ఉద్దేశించి మనం ఎక్కువగా వాళ్ళకి సప్లై చేస్తుంటాం. సో ఖతార్ హ్యాస్ బీన్ అ ఇంపోర్టర్. అది కూడా ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ థర్డ్ బిగ్గెస్ట్ సోర్స్ అన్నాడు. ఇది మీకు పనికి వస్తుంది. ఈ పాయింట్ అనేది మీకు ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అది మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఖతార్కు ఉన్న ఇంపోర్ట్స్లో ఇండియా ఈజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ సోర్స్. Pertinently, these supplies continued despite the Gulf blockade against Qatar in 2017, which should have counted for some goodwill towards India. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఇన్ కనెక్షన్ విత్ దిస్, అయితే పర్టినెంట్లీ అంటే దీనికి రిలేట్ చేస్తూ, సో దీనికి సంబంధించిందా అని చెప్పడానికి పర్టినెంట్లీ అనే పదం వాడాడు. సో దీస్ సప్లైస్ అయితే ఈ ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఈ రా మెటీరియల్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ కోసం, సో ఇవి గల్ఫ్ బ్లాకేడ్ జరిగింది ఖతార్కి అగెనిస్ట్గా. అంటే ఖతార్కి ఎవరు కూడా ఏమీ సప్లై చేయకూడదు అన్నట్టుగా ఒక బ్లాకేడ్ అనేది 2017లో జరిగింది. సో ఎవరు కూడా ముందుకు రాలేదు. సో వాటితో సమ్ బ్లాకేడ్, గల్ఫ్ బ్లాకేడ్ అనే పేరుతో ఖతార్ మీద ఏంటంటే బ్లాక్ చేసేసారు ఖతార్ని. సో వారికి ఏమి సప్లై అంటే ట్రేడ్ అంతా ఆగిపోయింది. సో అప్పుడు కూడా ఇండియా కంటిన్యూ చేసిందంట. సో ఇండియా కంటిన్యూడ్, సప్లైస్ కంటిన్యూడ్ డిస్పైట్ ద గల్ఫ్ బ్లాకేడ్. సో ఇది ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో వాళ్ళు క్రైసిస్ టైంలో ఉండేటప్పుడు మనం వారికి సహకరించాం. సో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అవర్ కోఆపరేషన్. సో 2017లో జరిగినటువంటి ఈ సంఘటనని గుర్తు చేయడం జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తుంచుకొని మన మీద కొంచెం గుడ్ విల్ అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇన్ అడిషన్ 7 lakh Indian expatriates are an integral part of Qatar's institutions, industry and workforce. చూసారా, 7 లక్షల మంది ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ అంటే మన దేశం నుంచి వలస వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. సో వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దగ్గర 7 లక్షల మంది. అది కూడా ఇన్స్టిట్యూషన్స్లో పార్ట్ అయి ఉన్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వాళ్ళు పాలు పంచుకున్నారు. అలానే వాళ్ళ వర్క్ ఫోర్స్లో కూడా మన ఇండియా యొక్క ప్రెజెన్స్ అన్నది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది మొత్తం లెక్క కడితే 7 లక్షల వరకు ఉన్నారంట. ఎక్స్పాట్రియేట్స్ అంటే దోస్ హూ హ్యావ్ లెఫ్ట్ ద కంట్రీ, దోస్ హూ హ్యావ్ మూవ్ టు అనదర్ కంట్రీ ఫర్ దేర్ లైవ్లీహుడ్. అది లైవ్లీహుడ్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కాలేజ్ ఇన్స్టిట్యూషన్ పరంగా చదువుకోవడానికైనా కావచ్చు. సో వాళ్ళ దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి సో వారికి కావాల్సిన వాళ్ళు యాక్సెస్ చేసుకోవడాన్ని వి కాల్ దెమ్ యాజ్ ఎక్స్పాట్రియేట్స్, రైట్. ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ అంటే ఆరిజిన్ ఇండియా బట్ దే ఆర్ స్టేయింగ్ నౌ ఇన్ ఖతార్ అని అర్థం. ఏ రిఫ్ట్ ఇన్ టైస్ విచ్ ఏ సెంటెన్స్ లైక్ దిస్ ఈస్ బౌండ్ టు ఎంజెండర్
విల్ బీ టు ద డెట్రిమెంట్ ఆఫ్ బోత్ కంట్రీస్ అండ్ ఇండియా మస్ట్ మేక్ దిస్ క్లియర్ టు ఖతార్. ఏ రిఫ్ట్ ఇన్ టైస్ అంటే మన సంబంధాల మధ్య ఏమైనా ఓకే దూరం, రిఫ్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. రిఫ్ట్ ఇన్ టైస్ అంటే దెర్ ఇస్ ఏ రిఫ్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఓకే సెపరేషన్ అనే మీనింగ్ వస్తుంది. సో మన బంధాల మధ్య ఈ సెపరేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇటువంటి తీర్పు ఇవ్వడం. సెంటెన్స్ అంటే అక్కడ ఏంటి, శిక్ష. ఓకే ఇటువంటి శిక్ష వల్ల సో అది కలిగే అవకాశం ఉంది, ఈ రిఫ్ట్ అన్నది జరిగే ప్రమాదం ఉంది. విల్ బీ టు ద డెట్రిమెంట్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. సో రెండు కంట్రీస్కి కూడా ఇది చేటు చేస్తుంది. డెట్రిమెంట్ అంటే చేటు. ఓకే ఇట్ విల్ క్రియేట్ సమ్ ఇష్యూ, ఇట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ డెట్రిమెంట్. అండ్ ఇండియా మస్ట్ మేక్ దిస్ క్లియర్ టు ఖతార్. సో ఈ విషయాన్ని ఖతార్కి చాలా స్పష్టంగా తెలియజేయాలి ఇండియా అని చెప్తున్నాడు. రైట్, అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇది కొంచెం చిన్నగానే ఉంది. రైట్, వీ విల్ జస్ట్ క్విక్లీ కంప్లీట్ దిస్, జస్ట్ గో త్రూ దిస్. The government must waste no time in charting the next steps to ensure the Indians are given the best possible support in an appeal. అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే భారతదేశం అంటే మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి, షుడ్ నాట్ వేస్ట్ టైం ఇన్ చార్టింగ్ ద నెక్స్ట్ స్టెప్స్. సో నెక్స్ట్ మనం వేయబోయేటువంటి అడుగులు ఏవైతే ఉంటాయో దానికోసం ఇంకా టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు. టు ఎన్ష్యూర్ ద ఇండియన్స్ ఆర్ గివెన్ ద బెస్ట్ పాసిబుల్ సపోర్ట్. సో అక్కడ చిక్కుకున్నటువంటి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సిటిజన్స్, వారికి మనం బెస్ట్ పాసిబుల్ సపోర్ట్ని ఇచ్చే విధంగా వారికి ఒక రిక్వెస్ట్ని అయితే పెట్టాలి గవర్నమెంట్ తరఫు నుంచి అన్నట్టుగా చెప్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ ద లీగల్ అపీల్స్ ప్రాసెస్ అండ్ డిప్లొమాటిక్ లెగ్ వర్క్, ఛానల్స్ టు ద ఖతారీ లీడర్షిప్ షుడ్ బి యాక్టివేటెడ్ అట్ ద హైయెస్ట్ లెవెల్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ నెసెసరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, లీగల్గా అపీల్ చేసుకునేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో సో దాన్ని పక్కన పెడితే అండ్ డిప్లొమాటిక్ లెగ్ వర్క్ అన్నాడు. లెగ్ వర్క్ అంటే ఏంటి అంటే మనం కాళ్ళకి పని చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. లెగ్ వర్క్ అంటే ఏంటి అంటే ఈ చోటకి వెళ్ళి ఆ చోటుకి వెళ్ళి సో మొత్తం మనకు ఉన్నటువంటి ఓకే పనులు ఏవైతే ఉన్నాయో మనం త్వరగా కంప్లీట్ చేసుకోగలడం అటు ఇటు తిరిగి. సో లెగ్ వర్క్ అంటే తిరగాల్సి వస్తుంది అనే మీనింగ్, కాళ్ళకి పని చెప్పడం. సో డిప్లొమాటిక్ లెగ్ వర్క్, ఛానల్స్ టు ద ఖతారీ లీడర్షిప్ షుడ్ బి యాక్టివేటెడ్. ఓకే సో ఖతారీ లీడర్షిప్ అంటే కింద స్థాయి కాకుండా కొంచెం పై స్థాయిలోనే మనం యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్గాలు, ఛానల్స్ అంటే అక్కడ ఏంటి మార్గాలు. సో హయ్యెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తే మనం ఈజీగా సొల్యూషన్ అనేది రాబట్టడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా దీంట్లో ఓకే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో అతను కూడా జోక్యం చేసుకొని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో ప్రైమ్ మినిస్టర్ అడుగు పెడితే ఏమవుతుంది, వాళ్ళ ప్రధానితో కూడా చర్చలు జరిపి ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది ఒకవేళ అవసరమైతే, ఇఫ్ నెసరీ అన్నాడు. ఏ కేస్ మస్ట్ బి మేడ్ ఫర్ clemency and commuting the sentences to jail terms that could even be served out in India if the men are indeed found guilty in the appeals process. చూసారా ఈ లైన్లో చాలా మంచి మంచి పదాలు దొరికాయి మనకి. క్లెమెన్సీ అనే పదం వాడాడు, క్షమాభిక్ష అంటాం తెలుగులో. ఓకే సో ఏ కేస్ మస్ట్ బి మేడ్ ఫర్ క్లెమెన్సీ, క్షమాభిక్షను కోరుకునేటట్టు మనం ఒక కేసుని వేయచ్చు, మస్ట్ బి మేడ్, ఖచ్చితంగా వేయాలి. అండ్ కమ్యూటింగ్ ద సెంటెన్సెస్ టు జైల్ టర్మ్స్. ఓకే కమ్యూటింగ్ అంటే ఏంటమ్మా, ఈ పదం చాలా ఇంపార్టెంట్. కమ్యూటింగ్కి చాలా అర్థాలు ఉంటాయి. కమ్యూట్ చేయడం అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి, ఇప్పుడు జనరల్గా మన ఆఫీస్కి ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు. సో ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడాన్ని మనం కమ్యూటింగ్ అంటాం. హౌ డూ యూ కమ్యూట్ అని అంటాం, అంటే మీరు ఎలా ప్రయాణిస్తున్నారు ఒక ప్లేస్ నుంచి, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ని ఓకే రోజు అటు ఇటు తిరగడాన్ని కమ్యూటింగ్ అంటాం. సో కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి కమ్యూటింగ్ అంటే, సో ఆ శిక్ష ఏదైతే ఉందో, కమ్యూటింగ్ ద సెంటెన్సెస్ అన్నాడు అంటే ఆ శిక్షని తగ్గించే ప్రయత్నం చేయడం. అంటే ఏంటి, ఈ ఇంప్రిజన్మెంట్కి తగ్గించడం. సో ఉరి శిక్షని జైలు శిక్షగా తగ్గించడాన్నే, అంటే డెత్ యొక్క సీరియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ డెత్ యొక్క పెనాల్టీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడాన్నే మనం కమ్యూటింగ్ అంటాం. సో కమ్యూటింగ్ ద సెంటెన్సెస్ టు జైల్ టర్మ్స్, ఏదైతే మరణశిక్షణ విధించారో దాన్ని జైల్ టర్మ్స్లోకి షిఫ్ట్ చేయగలగడం, తగ్గించగలగడం. దట్ కుడ్ ఈవెన్ బి సర్వ్డ్ అవుట్ ఇన్ ఇండియా. సో ఆ జైల్ టర్మ్స్ కూడా మన ఇండియాలో మగ్గే విధంగా, ఖతార్లో వాళ్ళు మగ్గకుండా ఇండియాలోనే వాళ్ళకి ఆ ఇంప్రిజన్మెంట్ కానీ ఒకవేళ అంటే దాన్ని ఏమంటారు కమ్యూట్ చేసి మన ఇండియాలోనే వర్కౌట్ చేసే విధంగా. సర్వ్డ్ అవుట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, వాళ్ళని ఇక్కడ ఇండియాలోనే వాళ్ళని జైళ్ళల్లో పెట్టచ్చు కానీ మళ్ళీ అక్కడ మగ్గనివ్వకుండా చేయడం.
ఇఫ్ ద మెన్ ఆర్ ఇండీడ్ ఫౌండ్ గిల్టీ, ఒకవేళ వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ అయితే మనం అట్లీస్ట్ వారికి ఉన్నటువంటి మరణశిక్షను తగ్గించి క్షమాభిక్షను కోరుకోవాలి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మరణశిక్షని ఓకే జైల్ టర్మ్స్లోకి మార్చుకునే విధంగా, కమ్యూట్ చేసుకునే విధంగా మనం ప్రయత్నాలు సాగించాలి. అలానే ఆ శిక్ష కూడా ఇండియాలోనే వాళ్ళు మగ్గేలాగా మనం చొరవ తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నాడు. నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ని మనం నాట్ విత్ స్టాండింగ్ అనే ఓకే ప్రిపోజిషన్తో వాడతాం. రిపోర్ట్స్ దట్ seek to tie the verdict to more geopolitical considerations, including perceived Qatari differences with India over its policy on Israel and Palestine in the current conflict. The government must demonstrate that the lives of men are indeed a priority for their country and for a government that claims a policy of no Indian left behind. ఓకే, అయితే కొన్ని మనకి రిపోర్ట్స్ నివేదికలు ఏమని చెప్తున్నాయంట, ఈ తీర్పు ఏదైతే ఉందో, వర్డిక్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, వీళ్ళు ఏదైతే తీర్పు ఇచ్చారో, ఖతారీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వీళ్ళని నిందితులుగా ప్రకటిస్తూ ఏదైతే మరణదండన విధించిందో దానికి కనెక్షన్ దేంతో ఉందని చెప్తున్నాడు, ఈ జియో పొలిటికల్ కన్సిడరేషన్స్. సో భౌగోళిక రాజకీయ పరమైనటువంటి కొన్ని కన్సిడరేషన్స్కి లింక్ చేస్తూ, టై అంటే అక్కడ మీనింగ్ ఏంటి, లింక్ ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి. ఇంక్లూడింగ్ పర్సీవ్డ్ ఖతారీ డిఫరెన్సెస్. సో ఇండియాతో ఖతార్కి కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ఎస్పెషల్లీ దేని విషయంలో, ఇట్స్ పాలసీ. సో వీరు అవలంబిస్తున్న వైఖరి ఏంటి, ఇజ్రాయిల్ పాలస్తీనాకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో ప్రస్తుతానికి, సో ఇండియా యొక్క స్టాండ్ అలానే ఖతార్ యొక్క స్టాండ్స్లో ఓకే దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం వల్ల సో వాళ్ళు ఏంటంటే దీనికి పాల్పడ్డారు, ఇటువంటి వర్డిక్ట్ని అయితే ఇవ్వడానికి కారణం అయి ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నాట్ విత్ స్టాండింగ్ ది రిపోర్ట్స్, ద గవర్నమెంట్ మస్ట్ డెమాన్స్ట్రేట్. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఖచ్చితంగా మస్ట్ అంటున్నాడు, చూసారా ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, ఎంఫసిస్ చేస్తాయి, ఎంత ఎంఫసైజ్ చేస్తున్నాయి కదా. డెమాన్స్ట్రేట్ అంటే మనం దాన్ని ప్రదర్శించాలి, అంటే అందరికీ ఎగ్జిబిట్ చేయాలి, ఏమని, దట్ ద లైవ్స్ ఆఫ్ ద మెన్ ఆర్ ఇండీడ్ ఏ ప్రయారిటీ, వారి యొక్క ప్రాణాలు మాకు చాలా అత్యంత ఇంపార్టెంట్, మాకు చాలా ఇంపార్టెంట్, ఇండీడ్ ఏ ప్రయారిటీ అన్నాడు. ఓకే, మా సిటిజన్స్ యొక్క ప్రాణాలు మాకు చాలా ప్రయారిటీ ఫర్ దేర్ కంట్రీ అండ్ ఫర్ ఏ గవర్నమెంట్ దట్ క్లెయిమ్స్ ఏ పాలసీ ఆఫ్ నో ఇండియన్ లెఫ్ట్ బిహైండ్. మేము ఎవరిని కూడా ఓకే వాళ్ళని మగ్గేటట్లుగా, వాళ్ళని వదిలేసే విధంగా చేయం, ప్రతి సిటిజన్ కూడా మాకు ఇంపార్టెంటే, వారి యొక్క లైఫ్స్ మాకు ప్రయారిటీయే అన్నట్టుగా మనం డెమాన్స్ట్రేట్ చేయాలి అన్నట్టుగా మనకి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నో ఇండియన్ లెఫ్ట్ బిహైండ్ అనే పాలసీతో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్, రైట్. సో ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ మీద మీకు ఐడియా వచ్చి ఉంటుంది, సో మంచి మంచి పదాలు కూడా నేర్చుకుని ఉంటారు, సో వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ, రైట్. సో ఏమంటున్నాడు, ఎగ్జైల్ అనే పదాన్ని వాడడం. ఎగ్జైల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎగ్జైల్ అంటే ఎక్కడో మీరు మీ ప్లేస్ని వదిలి వెళ్ళిపోవడం వేరే చోటుకి. ఓకే, ఎగ్జైల్. పాండవాస్ ఎగ్జైల్ టు అనదర్ అంటే కొన్నేళ్ల పాటు మీ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు వేరే ఐడెంటిటీతో బతకాల్సి వస్తుంది కదా. సో ఒక వనవాసం టైప్లో, అరణ్యవాసం, వనవాసం. ఓకే, యూ కంప్లీట్లీ లీవ్ ద ప్లేస్, యువర్ కరెంట్ ప్లేస్ అండ్ మూవ్ టు ద సమ్ అదర్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జైల్. ఓకే, ద కండిషన్ ఆఫ్ సమ్ వన్ బీయింగ్ సెంట్ ఆర్ కెప్ట్ అవే ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ, బహిష్కరణ అంటాం కదా. సో ఆ బహిష్కరణ కిందకు వస్తుంది, ఎస్పెషలీ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆర్ ప్యూనిటివ్ రీజన్స్. అంటే ఏమన్నా ప్యూనిటివ్ అని కూడా అంటారు, అంటే ఏదన్నా శిక్ష, ప్యూనిటివ్ రీజన్స్. ప్యూనిటీ అంటే మీనింగ్ ఏంటి, శిక్ష, ఏదో శిక్ష వేసినట్టుగా వారిని వెలివేయటం లాగా. ఓకే, సో బహిష్కరణ, ఎక్స్పల్షన్, డిపార్టేషన్. డిపోర్టేషన్ అన్న పదం, ఎక్స్పల్షన్, ఈ రెండు కూడా నౌన్సే, రెండు సినోనిమ్సే. దట్ ఈస్ యువర్ ఎగ్జైల్. ద కింగ్ వెంట్ ఇన్ టు ఎగ్జైల్, ప్రిపోజిషన్ తర్వాత వచ్చిందంటే ఇది నౌన్. ఓకే, బికాస్ ఆఫ్ ద పొలిటికల్. సో అతను దేనిలోకి వెళ్ళిపోయాడమ్మా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అజ్ఞాతం, ఎగ్జైల్, రైట్. ఫో, వాట్ యూ మీన్ బై ఫో, ఫ్రెండ్ అండ్ ఫో అంటారు కదా. సో ఫ్రెండ్ అండ్ ఫో, ఫో అంటే ఎనిమి, ఇది కూడా కామన్ నౌనే. సో ఫో ఈజ్ యూజ్డ్ లైక్ an enemy. The two countries have united against their common foe, అంటే కామన్ ఎనిమీ అనే మీనింగ్ వస్తుంది.
యాడ్వర్సరీ, అపోనెంట్, రైవల్, ఈ మూడు కూడా సినోనిమ్స్ అవుతాయి. యాడ్వర్సరీ, అపోనెంట్, రైవల్. సో దట్ ఈజ్ యువర్ ఫో. ఫ్రెండ్ అండ్ ఫో అంటారు. ఫ్రెండ్ అంటే మిత్రుడు, ఫో అంటే ఎనిమి, శత్రువు. నెక్స్ట్ గ్రౌండ్ స్వెల్. దెర్ ఈజ్ ఎ గ్రౌండ్ స్వెల్ ఆఫ్ ఒపీనియన్. గ్రౌండ్ స్వెల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఎలా వాడాడమ్మా, ఫస్ట్ దీన్ని ఎలా వాడాడో తెలియాలి మీకు. ఏ తర్వాత వచ్చింది ఆర్టికల్. సో దిస్ ఈస్ నౌన్. ఓకే, అందరూ కలిసి ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని ఉద్దేశించి మనం గ్రౌండ్ స్వెల్ అంటాం. స్వెల్ అంటే వాచింది అనే మీనింగ్ వస్తుంది కదా. గ్రౌండ్ స్వెల్ అంటే అక్కడ అందరూ కలిసి ఒక ఫీలింగ్ని, ఓకే, స్ట్రాంగ్ ఫీలింగ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం, అది గ్రో అవ్వడం. గ్రోత్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అమాంగ్ అ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్వెల్. ఒపీనియన్ అగైన్స్ ద న్యూ రూల్స్. సో అందరూ ఒక్కసారిగా దానిపైన ఎగెనిస్ట్గా ఉన్నారు. చాలామంది ఒకే స్ట్రాంగ్ ఒపీనియన్తో కానీ ఫీలింగ్తో ఉండడాన్ని మనం గ్రౌండ్ స్వెల్ అంటాం. ఫ్రంట్, బ్లాక్, కోయలిషన్, ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు. ఫ్రంట్, బ్లాక్, కోయలిషన్ అంటే ఏంటి? అందరి మద్దతుతో, ఓకే, అందరూ కలిసి. కోయలిషన్ అంటే ఏంటి? కూటమి, రైట్. బ్లాక్, ఫ్రంట్ అనే పదాలు వాడుతుంటాం, మనం చూస్తుంటాం పాలిటిక్స్, ఎస్పెషల్లీ పొలిటికల్ కాంటెక్స్లో. ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అని, ఓకే, ఫోర్త్ ఫ్రంట్ అని. సో ఫ్రంట్లు అంటే ఏంటి? వాళ్ళకు కూటమిలాగా ఒక సర్టెన్ ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవుతుంటారు. దాన్ని మనం ఫ్రంట్ అని కానీ కోయలిషన్ కానీ చెప్పవచ్చు. నెక్స్ట్ ఫ్యాన్ ఫేర్. ఓకే, ఫ్యాన్ అంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాన్కి సంబంధించిందేమో అనుకుంటాం. ఫ్యాన్స్కి సంబంధించిందా అంటే కాదు. ఫ్యాన్ ఫేర్ అంటే విపరీతమైనటువంటి, ఓకే, అటెన్షన్. సో దానికోసం చేసేటువంటి హడావిడి, ఆర్భాటం అంటాం కదా తెలుగులో. సో దాన్ని ఉద్దేశించి మనం ఫ్యాన్ ఫేర్ అనే పదాన్ని వాడతాం. సో ఆర్భాటం కానీ దానికి సంబంధించినటువంటి, ఓకే, అటెన్షన్ ఎక్కువగా ఇవ్వడాన్ని వి కాల్ ఇట్ ఎస్ ఫ్యాన్ ఫేర్, హడావిడి అంటాం తెలుగులో. పులాబులు, కమోషన్, ఫస్. సో ఇది కొంచెం నెగటివ్ వర్డే. ద స్టూడియో రిలీజ్ దిస్ ఫిల్మ్ విత్ గ్రేట్ ఫ్యాన్ ఫేర్. సో చాలా ఆర్భాటంతో అయితే రిలీజ్ చేయడం జరిగింది, బట్ నో కమర్షియల్ సక్సెస్. కమర్షియల్గా అది సక్సెస్ సాధించలేదు అని అర్థం. సో గ్రేట్ అటెన్షన్ టు అండ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. సో దేనిపైన విపరీతమైనటువంటి అటెన్షన్ ఇవ్వడం కదా, ఆర్భాటం. కానీ ఆ కాంటెక్స్ట్లో మనం ఫ్యాన్ ఫేర్ అనే పదాన్ని వాడతాం. సో నెగిటివ్ కాంటెక్స్ట్ అది. సామర్ సాల్ట్. సామర్ సాల్ట్ మీ అందరికీ చిన్నప్పుడు ఎస్పెషల్లీ కొంతమంది చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా ఎవరిదైతే ఉంటుందో, సో వాళ్ళు మొగ్గలు అంటారు తెలుగులో. అంటే అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో మొగ్గ అంటే ఏంటంటే బేసిక్గా బాడీని అప్సైడ్ డౌన్ చేస్తారు, కిందకి హెడ్, పైకి తల. సో అట్లా ఒక సర్కిల్లా తిరుగుతూ ఉంటారు సామర్ సాల్ట్స్ వేసుకుంటూ, మొగ్గలు వేసుకుంటూ వెళ్ళడం. సో దట్ ఈస్ కాల్డ్ సామర్ సాల్ట్. ఓకే, సో బౌన్స్, డైవ్, ఫ్లిప్ అనే మీనింగ్తో మనం ఈ పదాన్ని వాడతాం. సామర్ సాల్ట్ అనేది నౌన్గా వాడతాం. షీ వాజ్ సో హ్యాపీ షీ టర్న్డ్ 3 సామర్ సాల్ట్స్ ఆన్ ద లాన్. సో 3 సార్లు మొగ్గలు వేసింది అంటే సామర్ సాల్ట్ చేయడం అంటే ఏంటి? సో షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే, రోలింగ్ మూవ్మెంట్ అంటే జంప్ చేయడం, ఒక రకమైనటువంటి మూవ్మెంట్. అది బాడీకి సంబంధించినటువంటి మూవ్మెంట్ని మనం సామర్ సాల్ట్ అంటాం. ఓకే, ఫార్వర్డ్స్ ఆర్ బ్యాక్వర్డ్స్ ఇన్ విచ్ యూ టర్న్ ఓవర్ కంప్లీట్లీ. టర్న్ ఓవర్ అంటే ఏంటి? హెడ్ కిందకి, తల పైకి, హెడ్ కిందకి, కాళ్ళు పైకి, రైట్, విత్ యువర్ బాడీ అబవ్ యువర్ హెడ్ అండ్ ఫినిష్ విత్ యువర్ హెడ్ ఆన్ టాప్ అగైన్. దట్ ఈస్ యువర్ సామర్ సాల్ట్. నెక్స్ట్ ఊస్ట్. పోస్ట్ ఊస్ట్ అయిందంటారు అంటే అర్థం ఏంటి? టు రిమూవ్ ఫ్రమ్ పవర్ ఆర్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ పొజిషన్. మీ పొజిషన్ నుంచి మిమ్మల్ని తీసేయడం, రిమూవ్ చేసేయడం అనే కాంటెక్స్ట్లో మనం ఊస్ట్ అనే పదాన్ని వాడతాం. సో దట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. ద రిఫార్మిస్ట్ వేర్ ఊస్టెడ్ ఫ్రమ్ పవర్. పవర్ నుంచి వాళ్ళని తొలగించి వేయడం జరిగింది, తొలగించేశారు. ఓకే, సో టాపుల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. టాపుల్ అంటారు, డిపోర్ట్ అంటారు, రిమూవ్. రిమూవ్ అనేది జనరల్ వర్డ్, మీ అందరికీ మామూలుగా తెలిసిన వర్డ్. టాపుల్ అంటే పడగొట్టడం అనే మీనింగ్ వస్తుంది. ప్రభుత్వాలని పడగొడతారు చూసారా, అంటే వాళ్ళ పొజిషన్ నుంచి రిమూవ్ చేయడం. ఓకే, టాపుల్ అనేది చాలా మంచి వర్డ్. సో ఎప్పుడైతే ఉన్న గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని టాపుల్ చేసింది అంటే అర్థం ఏంటి? సో వేరే గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది, వాళ్ళని పదవీచ్యుతుల్ని చేయడం అని చెప్పడాన్ని మనం టాపుల్ అంటాం. సో డ్రైవ్ అవుట్ ఆర్ ఎక్స్పెల్ సమ్వన్ ఫ్రమ్ ఏ పొజిషన్. ఎక్స్పెల్ అంటే ఏంటి? రిమూవ్. ఓకే, దట్ ఈజ్ యువర్ ఊస్ట్. నెక్స్ట్ క్రాక్ డౌన్. ఓకే, క్రాక్ డౌన్ ఇట్ ఈస్ అ నౌన్, నెగటివ్ కాంటెక్స్లో పడే నౌన్. సో వారి మీద క్రాక్ డౌన్ చేయడం అంటే ఏంటి? వారి మీద సప్రెషన్ అని కానీ రిప్రెషన్ అని కానీ అనొచ్చు, రెండు కూడా నౌన్సే.
సో నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్స్, అంటే వాళ్ళని అణచివేత అంటాం. క్రాక్ డౌన్ అంటే అణచివేయటం, వాళ్ళు చేసినటువంటి యాక్ట్స్ని అణచివేసే కార్యక్రమాన్ని మనం క్రాక్ డౌన్. సో సిచ్యువేషన్ ఇన్ విచ్ సమ్వన్ స్టార్ట్స్ టు డీల్ విత్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ బిహేవియర్ ఇన్ ఏ మోర్ సివియర్ వే, అణచివేసే ప్రయత్నం, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని మనం అణచివేయటం, అణచివేత ధోరణి. దేర్ హ్యాస్ బీన్ ఏ సిరీస్ ఆఫ్ గవర్నమెంట్ క్రాక్ డౌన్స్ ఆన్ సేఫ్టీ ఇన్ ఫ్యాక్టరీస్, సేఫ్టీ పాటించకపోవడం వల్ల వారి మీద సో ఉక్కుపాదం మోయడం లేదంటే అణచివేత అనే మీనింగ్లో మనకి క్రాక్ డౌన్ అనే పదాన్ని వాడతాం. ఓకే, ఒక ఇల్లీగల్ పనికి వ్యతిరేకంగా మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ని అమలు పరచడాన్ని క్రాక్ డౌన్ అంటాం. రైట్, నెక్స్ట్ లూమింగ్. లూమింగ్ని ఎలా వాడాడు చూడండి, యాడ్జెక్టివ్గా వాడాడు లేదు, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో. సో సంథింగ్ ఈజ్ భయపెట్టేలా ఉండడం, ఫ్యూచర్లో మనకి చాలా చెడు జరగబోతుంది, నెగిటివ్ కాంటెక్స్లో వెళ్తుంది అనే డైరెక్షన్లో మనకి లూమింగ్ అనే పదాన్ని వాడతాం. మెనేసింగ్ అని కానీ, ఫ్రైటనింగ్ అని కానీ, అలార్మింగ్. ఓకే, సో అన్వాంటెడ్ ఆర్ అన్ప్లెజెంట్, అబౌట్ టు హ్యాపెన్ సూన్ అండ్ కాజింగ్ వర్రీ, అది మెయిన్. సో నెగిటివ్ కాంటెక్స్లో మనకి ఏదో ఫ్యూచర్లో జరగబోతుంది అనే కాంటెక్స్లో మనకి ఈ లూమింగ్ క్రైసిస్ అనే పదాన్ని వాడతాం. క్రైసిస్ అనేది నెగిటివే కదా, సంక్షోభం కదా. సో దిస్ ఈజ్ ద నెగిటివ్ నౌన్. సో నెగిటివ్ నౌన్తో ఒక యాడ్జెక్టివ్ వస్తుందంటే అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో లూమింగ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ negative context. Something is going to happen bad, right? So that is all about your vocabulary. Next we will move on to this assignment section. Okay, so ఒకసారి మనం ఈరోజు చూడబోయే అసైన్మెంట్ ఒకసారి చూద్దాం. రైట్, ప్లీజ్ ట్రై టు హ్యావ్ ఎ లుక్ ఓవర్ దిస్. సో హ్యావ్ ఎ గ్లాన్స్ అమ్మా, ఇంకొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? Yeah. Yes, now it is completely visible. Chief Minister M.K. Stalin on Friday handed over a representation to President Draupadi Murmu in Chennai, reiterating the Tamil Nadu government request to give assent to the bill that seeks to dispense away the requirement for candidates to qualify in the national eligibility cum entrance test for admission to the undergraduate medical courses in the state. Okay, so దీంట్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు లొకేట్ చేయండి. ఓకే, రేపు సండే కాబట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఈ వారంలో మిస్ అయిన వీడియోస్ ఏమైనా ఉంటే దయచేసి వాటిని మీరు చదవండి, నేర్చుకోండి. రైట్, అప్డేట్ చేసుకోండి, మీ నోట్స్ మీరు అప్డేట్ చేసుకోండి. అలానే వీటి యొక్క ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు రేపు లోపల. మీ ఫ్రెండ్స్కి వీలైనంత షేర్ చేయండి, బికాస్ మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఇది ఎక్కువ మందికి చేరితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ గ్రేట్ బూస్ట్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మండే కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తే అంతవరకు take care, stay tuned to IACE. Your Kiran sir signing off.